సమర్థ సద్గురు సాయినాథుడు బాపుసాహెబ్ దంపతులకు అవ్యాజమైన ప్రేమను పంచేవారు. కంటికి రెప్పలా కాపాడుకునేవారు. 1910వ సంవత్సరంలో జరిగిన ఒక విషయం ఈరోజు విందాం. శ్రీమతి బాపుసాహెబ్ మతి భ్రమణానికి లోనై తీవ్ర మానసిక అస్వస్థతకు లోనైంది. అప్పుడు బాబా ఆమె ఆందోళనకు లోనైన బాపుసాహెబ్ను ఊరడిస్తూ, ఆమె బాధ్యతంతా నాదే అని భరోసానిస్తూ, ఆమెకు కేవలం పాలు మాత్రమే ఆహారంగా ఇవ్వు అని చెప్పి 2 పూటలా తమ దివ్య కరకమలాల ద్వారా ఆమె కోసమై ఊదిని పంపిస్తూ సుమారు 6 నెలల సమయంలో ఆమెను సంపూర్ణంగా స్వస్థిరాలను చేశారు బాబా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి. అలాగే ఒకసారి ఆమె కళ్ళకు తీవ్రమైన అంటువ్యాధి సోకి కనులంతా బాగా వాచిపోయి చూపు మందగించిన సందర్భంలో బాబా ఆమె కోసమై స్వయంగా ఔషధం పంపించి ఆ కళ్ళ వ్యాధిని నయం చేశారు.